లో భారతీయులకు కష్టాలు మొదలయ్యాయి అంటున్నారు. అందుకు అధ్యక్షుడు ట్రంపే కారణం అంటున్నారు. మరోవైపు ట్రంప్కు మోడీకి విడదీయరాని స్నేహం ఉందంటున్నారు. మరి ఈ క్రమంలో మోడీ మన భారతీయుల కోసం ఏమైనా చేస్తున్నారా? ట్రంప్ను మోడీ ఎలా ఒప్పిస్తారు? మధ్య మార్గంగా ఎలాంటి ఒడంబడికలు రాబోతున్నాయి? భారత్లో ఎలాంటి అవకాశాలు సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అమెరికాలో లక్షలాది అక్రమ వలసదారులు 18,000 మందిని రప్పించేందుకు మోడీ ప్లాన్. మిగతా వారిని ఏం చేస్తారు? ఎప్పుడు రప్పిస్తారు? అమెరికాలో అక్రమంగా లక్షలాది మంది భారతీయులు ఉంటున్నారన్న విషయం భారతీయులంతా అంగీకరిస్తున్నారు. మరోవైపు ప్రధాని మోడీ కూడా తొలి దఫాలో 18,000 మంది భారతీయులను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారట. ఆ కసరత్తు జరుగుతోంది అంటున్నారు. అయితే తొలి దఫాలో వెనక్కు రప్పించే వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఈ ఒప్పందాన్ని భారత్ వలసదారులకు వ్యతిరేకంగానూ లేక అమెరికాకు అనుకూలంగానూ తీసుకుంటున్నారని, మోడీ తనకు ఉన్న పరపతిని ట్రంప్ దగ్గర వాడుకోవడం లేదనే పరిపక్వత లేని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మోడీ అయినా, ట్రంప్ అయినా, చైనా అయినా ఇలా ఏ దేశం తీసుకున్న ఆయా దేశాల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ క్రమంలో వీసా టైం దాటిపోయినా ఉంటున్న వారు ఆన్ డాక్యుమెంటెడ్ స్టేయింగ్స్ వంటి అంశాలు ప్రభుత్వ వ్యతిరేక చర్యలుగానే పరిగణలోనికి వస్తాయి తప్ప అందులో పరపతి ఉపయోగించి మ్యానిపులేట్ చేయడం, అక్రమ వలసలను ప్రోత్సహించడం ఒక సార్వభౌమాధికారం గల దేశం ఎంతమాత్రం చేయకూడదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మోడీ ఇప్పటికే ఈ విషయంలో పలు దఫాలుగా జరిపిన పర్యటనల నేపథ్యంలో ఓ అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అదే త్వరలో అమలవుతుంది అంటున్నారు. One of the issues which came up was actually mobility of people. You know, we have a position on mobility which is a principal position, applies to all countries. As a government, we obviously are very much supportive of legal mobility because we do believe in a global workplace. We want Indian talent and Indian skills to have the maximum opportunity at a global level. At the same time, we are also very firmly opposed to illegal mobility and illegal migration. Because you also know that when something illegal happens, many other illegal activities get joined onto it. And it's not, you know, this is not desirable, it's certainly not reputationally good. We have, with every country, and the US is no exception, we have always taken the view that if there are any of our citizens who are not here legally, if we are sure that they are our citizens, we've always been open to their legitimate return to India. అమెరికాలో బైడెన్ ప్రభుత్వం పోయి ట్రంప్ ప్రభుత్వం వచ్చింది. బైడెన్ హయాంలో జార్జ్ సోరోస్, హిండెన్బర్గ్ వంటి వ్యక్తులు అధ్యయనాల పేరిట భారత్ మీద ఎన్ని కుట్రలు జరిగాయో బహుశా అందరికీ తెలిసిందే. బైడెన్ చివరి క్షణం వరకు అస్త్రాలు వేస్తూనే ఉన్నాడు. ఇక ట్రంప్ పగ్గాలు చేపట్టగానే అటు అమెరికాలో ఇటు భారత్లోని పలు వర్గాల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ పెల్లుబికాయి. మరోవైపు ట్రంప్ కారణంగా నెగటివ్ ప్రాపగండా చేసిన వర్గాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఈ క్రమంలో మోడీ తీసుకున్న ఈ 18,000 మందిని వెనక్కి రప్పించే చర్యపైన విమర్శలు చేసేవారు ఉన్నారు. ట్రంప్తో మోడీకి ఉన్న ఫ్రెండ్షిప్ ఉపయోగించి ఎన్ఆర్ఐలను ఆదుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ప్రభుత్వాల మధ్య ఒప్పందమే తప్ప అక్రమ వలసదారులకు అమెరికాకు మధ్య జరిగే ఒప్పందానికి భారత్ మధ్యవర్తించడం లేదన్నది గమనించాలి అంటున్నారు. అమెరికాలో ఉన్న భారత్ అనుకూల ప్రభుత్వానికి మద్దతిచ్చి ట్రంప్ కోరుకుంటున్న అక్రమ వలసదారుల ఏరివేతకు సహకరించి ఇంకా సాధించుకోవలసిన పనులు చాలానే ఉన్నాయంటున్నారు. మోడీ ఇప్పుడు అలాంటి అంశం మీదనే కాన్సంట్రేట్ చేసింది అంటున్నారు. అమెరికాతో అనేక వాణిజ్య ఒప్పందాలున్నాయి. అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువుల మీద సుంకాలు పెంచడం ఖాయంగా చెబుతున్నారు. మిగతా దేశాలన్నిటికీ ఇదే సూత్రం వర్తిస్తుంది. అమెరికా ట్రంప్ హయాంలో తన శత్రు దేశాలతో ఎంత ఆచితూచి వ్యవహరిస్తాడో భారత్ వంటి మిత్ర దేశాలతో అంత ఫ్రెండ్లీగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే తన మనసులోని మాటను ట్రంప్ కుండ బద్దలు కొట్టాడు. ఇలాంటి సానుకూల వైఖరిని ఉపయోగించుకుని అమెరికాతో కలిసి ప్రపంచవ్యాప్తంగా ఇమ్మిగ్రేట్స్ విషయంలో అనేక నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చే ప్రణాళిక చాలా వేగంగా ముందుకెళ్తుంది అంటున్నారు. అది మోడీ డైరెక్షన్ లోనే నడుస్తుంది అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఇలా వ్యాపార వాణిజ్య విషయాల్లోనే గాక ఇమ్మిగ్రేషన్ పాలసీ కూడా ఉభయతారకంగా ఉండేలా వ్యూహాత్మకంగా పలు కీలక నిర్ణయాలు పట్టాల మీదికి రాబోతున్నాయి. ఒక్క అమెరికాతోనే కాదు, మోడీ ఇతర దేశాలతోనూ మైగ్రేషన్ విషయంలో కీలకమైన ఒప్పందాలు చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో తైవాన్, సౌదీ అరేబియా, జపాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలతో ఇప్పటికే ఓ అవగాహనకు రావడం జరిగింది. ఆయా దేశాల్లోకి ఇల్లీగల్ చొరబాట్లను అరికట్టే విషయంలోనే చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. విదేశాంగ మంత్రి జైశంకర్ చాలా కాలంగా ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనూ జైశంకర్ కు ప్రాధాన్యమివ్వడం గమనించాల్సిన అంశంగా నిపుణులు పేర్కొంటున్నారు.
మరోవైపు లేబర్ మొబిలిటీ గురించి కూడా సీరియస్ గా చర్చ నడుస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రానున్న రోజుల్లో ఐటీ, ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులు చదివిన వారికంటే సివిల్ వర్క్, స్కిల్డ్ వర్క్ వంటి వారికే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనే భావన వ్యక్తమవుతుంది. అటు ఐటీ ఇండస్ట్రీలో ఇప్పటికే గూగుల్ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కుదించివేసింది. మోడీ భారత్లో ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం మొదలుపెట్టారంటున్నారు. అక్రమ వలసదారులను వెనక్కి రప్పిస్తే ఏం జరుగుతుంది? అక్రమ వలసదారుల్లో అనేక రకాల వారున్నారు. కొందరు బతుకుదెరువు కోసం అడ్డదారిలో అమెరికాకు వెళ్లి ఉండవచ్చు. అందులో మన తెలుగువారు కూడా అనేక మందే ఉన్నారన్నది ఏజెన్సీలు చెబుతున్నమాట. కానీ అక్రమ మార్గాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వాలను శాసించే దుష్టశక్తులు కూడా ఉన్నాయన్న విషయం మరువరాదు. ఖలిస్తాన్, ఐసిస్, చాప కింద నీరులా పనిచేసుకుపోయే పుట్టగొడుగుల్లాంటి ఎన్జీఓలు, ఇలా అనేక సంస్థలు అక్రమ వలసలను ప్రోత్సహించాయి. గంజాయి, డ్రగ్స్, అక్రమ వ్యాపారాలు వంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు చేసే శక్తులన్నీ అక్రమ వలసల్ని ఉపయోగించుకుని బలపడినవే. తాజా ఒప్పందాలతో అలాంటి వారికి చెక్ పడుతుంది అంటున్నారు. ఇస్లామిక్ టెర్రరిజంతో పాటు అమెరికా, కెనడాలో పాతుకుపోయిన ఖలిస్తాన్ ఉగ్రవాదానికి చెక్ పెట్టాలంటే అక్రమ వలసదారుల మీద ఎంత త్వరగా ఉక్కుపాదం మోపితే అంత మంచిది అంటున్నారు. గురు పంత్వంత్ పన్ను లాంటి ఒక టెర్రరిస్ట్ ట్రంప్ ప్రమాణ స్వీకారంలో పాల్గొని ఓ వీడియో చేశాడంటే అలాంటి శక్తులు ఎంత బలపడ్డాయో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. ఈ ఒప్పందం తర్వాత క్రమంగా అంతర్జాతీయ నేరస్తులను భారత్ కోరుతున్న అనేక మంది టెర్రరిస్టులను కూడా ఇచ్చిపుచ్చుకునే రోజులు లేకపోలేదు. వైపు భారత్లో విలేజ్ టూరిజం, అధునాతన పద్ధతుల్లో ఫార్మింగ్, స్టార్ట్సప్ కోసం ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి అంశాలకు మోడీ సర్కార్ పెద్దపీట వేస్తోంది అంటున్నారు. గతంలో ఓసారి మోడీ అమెరికాకు వెళ్లినప్పుడు ఇండియన్ డయాస్పోరాతో చాలా డీప్ కన్వర్జేషన్ చేశారు. ఒక్కో ఎన్ఆర్ఐ కనీసం 5గురిని భారత్కు పంపించాలని, భారత్లో చూడదగ్గ ప్రదేశాలేంటో వారికి చెప్పి ఒప్పించి దగ్గరుండి పంపించేలా చొరవ తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. వారి నుంచి మాట తీసుకున్నారు. అందులో భాగంగానే ఇటీవల కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం విలేజ్ టూరిజం మీద కాన్సంట్రేషన్ చేసింది. గ్రామాలకు రోడ్లు వేయడం, అక్కడ మోడల్ సైట్లను క్రియేట్ చేయడం, అక్కడి కళలు, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి పెద్దపీట వేస్తుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఏపీలోని గిరిజన గూడాల్లో పర్యటించి అక్కడ అభివృద్ధి కోసం నిధులను కేటాయించడమే కాక పనులు కూడా ప్రారంభించడాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. మొత్తానికి త్వరలో కాకపోయినా రానున్న రోజుల్లో భారత్లోని గ్రామాలు విదేశీ పర్యాటకులతో సందడి చేస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఒకవైపు ఎన్ఆర్ఐలు, అక్కడి ప్రజల్ని ఇండియాకు పంపించే పని జరగబోతుందన్న తరుణంలో ఇండియన్లు విదేశాలకు వెళ్లే ప్రక్రియ ఆగిపోకుండా ఎలా ఉంటుంది అంటున్నారు. మరి చూడాలి, రానున్న రోజుల్లో ఇది ఎంతవరకు ఫలిస్తుందో.